రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజరాజేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భీమేశ్వర ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలను సతీ సమేతంగా వారు ఈరోజు వేములవాడ పట్టణంలో సమర్పించడం జరుగుతూ ఉంది. ఈ మహాశివరాత్రి పండుగ సందర్భంగా రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమం సందర్భంగా అక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలను పంపిస్తూ భీమేశ్వర ఆలయంలో కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి లోక కళ్యాణం జరగాలని ప్రజలందరూ సుఖమై తీరుతో ఆనందమై వెళ్ళాలని ఆ రాష్ట్ర అందరికీ వెళ్ళాలని సకాలంలో వర్షాలు కురవాలి, వాడి పంటలు బ్రహ్మాండంగా పండాలని ఆ పరమేశ్వరి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి ఉన్న ప్రభాకర్ గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో సారసత్తుగా పెట్టుకున్న సందర్భంలో ఆ రాష్ట్ర వారిని వేడుకోవడం జరిగిందన్నమాట. సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ రాష్ట్ర మంత్రిగా దక్షిణ కాశీ వేములవాడకు ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు తీసుకొచ్చి గౌరవ శాసనసభ్యుడు వేములవాడ గారితో సహా ఈరోజు పట్టు వస్త్రాలను సమర్పించి ఆ రాజరాజేశ్వరుడిని తెలంగాణ ప్రజలందరిపై ఆశీర్వచనం ఉంచమని సందర్భంగా వేడుకుంటూ మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వరుని ఆశీర్వచనం యావత్ తెలంగాణ ప్రజలపై ఉండాలని శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈరోజు వేములవాడ ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఆనాడు ఇచ్చినటువంటి హామీల అమలుకై పోరాడినాం. అధికారంలోకి రాగానే ఆ హామీలన్నీ అమలు చేస్తా ఉన్నాం. మేము దైవభక్తులం. రాజకీయం వేరు, దైవభక్తి వేరు. అందుకే ఈరోజు దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రులందరి సహకారంతో శాసనసభ్యుడి చొరవతోటి దేవాలయ నిర్మాణం పునర్నిర్మాణం వేగంగా కొనసాగుతా ఉంది.